వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వికలాంగుల పెన్షన్ 6000 పెంచి ఇవ్వాల్సిందే. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు చేయుత పరిధిలో ఇస్తామన్న పెన్షన్ 4000 ఆగస్టు మొదటి వారం ఇవ్వాల్సిందే. అలా ఇవ్వనప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ రాజీనామా చేసి ఇంటికి పోవాల్సిందే. పెన్షన్ పెంచి ఇస్తామన్న మాట ఇప్పటికైనా నిలబెట్టుకుంటావో లేదా ఇంకా మోసం చేస్తామని చెప్పి నీ ప్రభుత్వానికే ఎసరు పెట్టుకుంటావో తేల్చుకోవాల్సిన సమయం సందర్భం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉండబడే మంత్రులందరికీ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందని గుర్తు చేస్తున్నాను. నేను 20 నెలల క్రితం నమ్మించి ఓట్లేయించుకొని 20 నెలల వరకు కూడా పెన్షన్ పెంచకపోవడం ఇది దారుణం, మోసం. అదే సమయంలో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, అదే సమయంలో వికలాంగులు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది పేదరికంలో బతుకుతున్నారు. వాళ్ళ పెన్షనే ఆధారం. ఎప్పుడు పెన్షన్ వస్తుందా అని చెప్పి వికలాంగులు, వృద్ధులు, వితంతులు ఎదురు చూస్తుంటారు. ఇచ్చే పెన్షన్ ఇప్పటికి ఇస్తున్నది కూడా సకాలంలో ఇవ్వరు. జూన్ నెల పెన్షన్ ఇప్పుడు మాట్లాడుతున్న ఈ సమయానికి జూలై 25 నాటికి కూడా పెన్షన్ వాళ్ళకి పడలేదంటే వాళ్ళ పట్ల ఎంత చిన్న చూపు లెక్కలేనితనం ప్రభుత్వానికి ఉన్నదో రుజువు అవుతుంది. పెంచాల్సిన పెన్షన్ 20 నెలలుగా పెంచలే. అంతకుముందు ఇస్తున్న పెన్షన్ కనీసం సమయానికి ఇవ్వట్లేదు. 5-6 సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు దరఖాస్తులు 5 లక్షలకు పైగా పెండింగ్లు ఉన్నాయి. వాటిని క్లియర్ చేసి కొత్త పెన్షన్ మంజూరు చేస్తలేరు. ఇంత నిర్లక్ష్యం ఈ వర్గాల పట్ల రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ప్రభుత్వ మోసాలను, వైఫల్యాలను ఎండగాల్సిన ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక్క మాట కూడా ఈ పెన్షన్దారుల పట్ల మాట్లాడతలేరు. పెన్షన్ పొందేటోళ్ళందరూ ఏ కులమైన, ఏ మతమైన పేదల పట్ల కనికరం ప్రభుత్వానికి లేదని వాళ్ళ మోసం చెప్తున్నది. పేదల పట్ల ప్రతిపక్షానికి బాధ్యత లేదని వాళ్ళ మౌనం చెప్తున్నది. ఇట్లాంటి పరిస్థితిలోనే ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా, రాజీనామా చేసి ఇంటికి పోతావా అని తేల్చుకోవడానికే ఆగస్టు 13న వికలాంగులు, చేయుత పెన్షన్దారులతో మహాగర్జన నిర్వహించబోతున్నాం. ఆ మహాగర్జన కంటే ముందు పెన్షన్ పెంచితే మీకే గౌరవం, మీకే మంచిది. లేకపోతే మీ ప్రభుత్వానికే మీరు ఎసరు పెట్టుకునే పరిస్థితి, మీ ప్రభుత్వమే మొత్తం రాజీనామా పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది. పెన్షన్ పెంచుతావో లేదా తప్పుకుంటావో తేల్చుకోవడానికే చలో హైదరాబాద్ పెట్టాం. లక్షల సంఖ్యలో ప్రతి గ్రామం నుంచి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీత కార్మికులు, నేత కార్మికులు, అదే సమయంలో బీడీ కార్మికులు, చేయుత పెన్షన్ పరిధిలో వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 13న జరగబో హైదరాబాద్లో జరగబో మహాగర్జనకు తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.